అన్ని కష్టాలలో ఉన్నటువంటి భర్త యుద్ధంలో గెలిచి మళ్ళీ తనతో కలిసి పట్టాభిషేకం చేసుకోవడానికి కావలసిన అదృష్టం దేనివల్ల పట్టింది అంటే సూర్యోపాసన చేత పట్టింది. అంటే ఉపాసన పురుషుడిదైనా ప్రతి స్త్రీ కూడా, ప్రతి ఇల్లాలు చెయ్యవలసినది ఏది అంటే సూర్య నమస్కారం. ఏమిటి కష్టం దానికి? ఎవరు ఏమడిగారు దానికి? ఒక్క పదార్థం అక్కర్లేదు. మన అదృష్టం, మన ఋషులు, మన ధర్మం, మన శాస్త్రాలు మనకంతటి తేజోమూర్తిని అందించాయి. నిద్ర లేవగానే స్నానం చేసి ఒక్కసారి ఆయన వైపు అభిముఖంగా నిలబడి ఒక్క నమస్కారం చేస్తే చాలు. ఇంట్లో భర్తని బిడ్డల్ని కూడా అనుగ్రహిస్తాడు. అంతటి తేజోమూర్తి ప్రత్యక్ష దైవంగా మనకి ఆకాశంలో కనపడుతుంటే ఆయనకి నమస్కారం చెయ్యకుండా, రక్షణ పొందకుండా, అయిన దానికి కాని దానికి కేకలు వేసి ఆర్తి పొందవలసిన అవసరం ఎక్కడుంది? తండ్రి సంపాదించిన పాతు భూమిలో ఉంది. కొడుకు 5 పైసలు లేక దరిద్రం అనుభవిస్తున్నాడు. కింద పాతు ఉంది. పాతు అంటే లంకి బిందెలు ఉన్నాయి. తవ్వితే కోటీశ్వరుడు, తవ్వక దరిద్రం అనుభవిస్తున్నాడు. మనకి ఋషులు ఇచ్చినటువంటి ఇంత గొప్ప ఉపాసనా విధానం ఉంది. తల్లులు బిడ్డలకి కూడా నేర్పాలి. ధర్మం ఎందుకు నిలబడుతుంది అంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లి బిడ్డలకు చెప్పే మాటల వలన నిలబడుతుంది. తల్లి, ఒరే నాన్న బొట్టు పెట్టుకోకుండా వెళ్ళకూడదురా, బొట్టు పెట్టుకో నాన్న, అది సనాతన ధర్మం, మనం అందులో పుట్టడం మనం అదృష్టం రా, బొట్టు పెట్టుకోరా అని అమ్మ చెప్తే వాడి జీవితంలో వాడు బొట్టు మానడం. బొట్టు పెట్టుకోవడానికి మొహమాటం, అబ్బెబ్బెబ్బే మా అబ్బాయికి అలాంటి అలవాట్లు లేవండి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? రేపొద్దున్న రక్షణ రమ్మంటే ఆపద ఎందు. కాబట్టి సంస్కార వైభవం నిలబడడం అనేది ఎక్కడ ఉంది అంటే ఇంటి ఇల్లాలిలోనే ఉంది. సీతమ్మ తల్లి మార్గదర్శకురాలైంది లోకానికి. మహాతల్లి అంత గొప్పగా సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేసి రామచంద్రమూర్తికి కూడా అటువంటి తేజస్సు సంక్రమించడానికి కారణమైంది. సందేహం ఏం లేదు. మీకు నేను శ్లోకాన్ని ప్రమాణంగా చూపించానుగా రామాయణంలోంచి. ఆ తల్లి కూడా అంత కష్టంలో కూడా సూర్యుడి యందు మనసు పెట్టుకుంది కాబట్టే ఎప్పుడెప్పుడు ప్రమాదములు పొటమరించాయో అప్పుడప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఆవిడికి ఉపశాంతి కల్పించి అందులోంచి బయటికి వచ్చింది. ఇంకొకసారి పెను ప్రమాదం వచ్చింది రామాయణంలో. ఇంద్రజిత్తు నాగాస్త్ర బంధనం చేశాడు సైన్యాన్నంతటిని. రామలక్ష్మణుల్ని కూడా నాగాస్త్రాలతో బంధించాడు. ఇద్దరూ కూడా నిర్జీవులైపోయిన వాళ్ళల్లా కింద పడిపోయారు. కదలిక లేదు. సైన్యం అంతా పడిపోయింది. ఆయనని చూడగలిగిన వాళ్ళిద్దరే. ఒకరు మహానుభావుడు విభీషణుడు చూశాడు, రెండవ వారు హనుమ చూశారు. ఎవ్వరికీ కనపడడు, మేఘాలలో ఉంటాడు. పెద్ద నవ్వు నవ్వి అందరి వంక చూసి, ఇన్ని కోట్ల వానర సైన్యాన్ని పడగొట్టేశాను నాగాస్త్ర బంధనంతోనని ఇంటికి వెళ్ళి తండ్రికి చెప్పాడు. తండ్రి, అయిపోయింది యుద్ధం, నాగాస్త్ర బంధనం చేసేశాను, రామలక్ష్మణులు కూడా నిహతులైపోయారన్నాడు. సంతోషపడిపోయి రావణాసురుడు అన్నాడు, వెంటనే ఈ విషయాన్ని సీతమ్మకి చెప్పండి. అమ్మా అన్న మాట నేనంటాను, వాడు అండవు. సీతమ్మకి చెప్పండి. పుష్పక విమానం తీసుకెళ్ళి పుష్పక విమానంలో సీతమ్మని ఎక్కించండి. యుద్ధభూమికి తీసుకెళ్ళి కిందకి దింపకండి. ఇది రాక్షసత్వం అంటే. ఎవరిని చూపిద్దాం అనుకుంటున్నాడు? శరీరం విడిచిపెట్టేసినటువంటి భర్తని చూపించాలి. చూపించి తెచ్చేయండి, కిందకి దింపద్దు. అంటే ఆ సమయంలో ఏ ఆడదైనా ఏం కోరుకుంటుందో అది కూడా దక్కడానికి వీల్లేదు, వెనక్కి తెచ్చేయండి. అది రాక్షసత్వం అన్న మాటకి అర్థం ఎక్కడుంటుందంటే ఇతరులు వాళ్ళు కోరుకున్నట్టు బ్రతకకూడదు, వాళ్ళు అలా బ్రతకాలనుకుంటే బ్రతకనివ్వను అనడమే రాక్షసత్వం. అసలు నా తల్లి ఎంత ఏడ్చిందో, తన సాముద్రికం, తన జాతకం, పెద్దలు చెప్పిన మాటలు తలుచుకుని ఎన్ని అనరాని మాటలు అనుకుందో తనను ఎంత ఏడ్చిందో. అంత ఏడిస్తే నేను చెప్పా కదా, చేసిన ఉపాసన ఎక్కడికి పోతుందండి? ఏదో ఒక రూపంలో మళ్ళీ బుద్ధిని సక్రమంగా నిలబడేటట్టు ఉపశాంతి కలగడానికి ఎవరో ఒక మహాత్ముడు వస్తాడు, వచ్చి మనశ్శాంతి కలిగేటట్టుగా చేస్తాడు. స్వస్థత కుదురుకొని చక్కగా నిలదొక్కుని రాణించగలిగిన స్థితి కలిగేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు వారి ద్వారా. అందుకే త్రిజట వచ్చింది. విభీషణుని యొక్క కుమార్తె త్రిజట వచ్చి సీతమ్మతో ఒక మాట అంది. ఆ మాట అంతా ఏడుస్తున్నావే, నేను ఒక రహస్యం చెప్పనా? ఇదం విమానం వైదేహీ పుష్పకం నామనామత దివ్యం త్వాం ధారయేన్నైవం ఇద్యేతౌ గత జీవితౌ. ఈ పుష్పక విమానానికి ఓ లక్షణం ఉంది. ఇది పరమమంగళప్రదమైనటువంటిది. ఇది భర్త లేని స్త్రీని, భర్త శరీరం విడిచిపెట్టేసిన తర్వాత బ్రతికున్న స్త్రీని వహించదు, ఎక్కించుకోదు. విధవని అందులో కూర్చొనివ్వదు.
అమ్మా నువ్వు కూర్చుని పుష్పక విమానంలో వెళ్ళి పుష్పక విమానంలో వచ్చావంటే రాముడు సజీవుడు. రాముడు తేజోక్షయమైంది, నాగాస్త్ర బంధనానికి గురయ్యాడు. అమ్మా బెంగ పెట్టుకోకమ్మా, నువ్వు చేసిన ఉపాసన ఉంది, రాముడి ధర్మం ఉంది, రక్షింపబడతాడమ్మా అన్నాడు. గరుత్మంతుడు వచ్చాడు మహానుభావుడు. ఆయన యొక్క రెక్కల చప్పుడు వినేటప్పటికీ నాగాస్త్రం అంతా విడిచిపెట్టేసింది. రాముడు నరుడిగా ఉన్నాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. నేనెవరో నువ్వెవరో నీకు తర్వాత తెలుస్తుందిలే, ఇప్పుడు చెప్పడం ఎందుకు, ఈ సేవ చాలని వెళ్ళిపోయాడు. నాగాస్త్ర బంధనం విడిచిపెట్టింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.